నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। చీరాల నియోజకవర్గంలో శైవ క్షేత్రాలకు కార్తీక మాస శోభ। శివాలయాలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం। పరమశివునికి విశేష పూజలు నిర్వహించి పులకించిన భక్తులు। చీరాలలో ఆకస్మికంగా పర్యటించిన కలెక్టర్ వినోద్ కుమార్। తోటవారిపాలెం గ్రామ సచివాలయంతో పాటుగా రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ అధిక వర్షాల నేపథ్యంలో తీర ప్రాంతాల్లోని ప్రజల ఇబ్బందులపై ఆరా। పెట్రోల్ బంక్ సిబ్బందిపై ఏఆర్ కానిస్టేబుల్ దాష్టిక। వేటపాలెం చల్లారెడ్డిపాలెం జాతీయ రహదారి సమీపంలో పెట్రోల్ బంకులో ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు విచారణ చేపట్టిన పోలీసులు। కార్తీక మాసం తొలి రోజు సందర్భంగా చీరాలలోని శైవ క్షేత్రాలు కార్తీక మాస శోభతో అలరారుతున్నాయి। ఈ సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుండి శివపార్వతుల దర్శనార్థం పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు। కార్తీక మాసం తొలి రోజు సందర్భంగా చీరాలలో శైవ క్షేత్రాలు కార్తీక మాస శోభతో అలరారుతున్నాయి। ఈ సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచి శివపార్వతుల దర్శనార్థం పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు। ఈ క్రమంలో ఆలయ సముదాయాన్ని శివనామ స్మరణతో మారుమ్రోగాయి। మరి ముఖ్యంగా చీరాల వేటపాలెం మండలంలో శివాలయాల్లో పరమశివునికి తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు విశేష అభిషేకాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు। ఇక కార్తీక మాసం ప్రారంభం రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు। नमो नमः చీరాల మండలం తోటవారిపాలెం గ్రామ సచివాలయాన్ని బుధవారం బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు। జిల్లాలో అధిక వర్షాల నేపథ్యంలో చీరాల మండలంలోని తీర ప్రాంతాల్లోని గ్రామాల వివరాలను, వర్షాల కారణంగా ఆయా గ్రామాల్లోని ప్రజల ఇబ్బందులపై ఆరా తీశారు। చౌక ధరల ద్వారా ప్రజలకు అందించే రేషన్ పంపిణీలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు। చీరాల మండలం తోటవారిపాలెం గ్రామ సచివాలయాన్ని బుధవారం బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు। జిల్లాలో అధిక వర్షాల నేపథ్యంలో చీరాల మండలంలోని తీర ప్రాంతాల్లోని గ్రామాల వివరాలను, వర్షాల కారణంగా ఆయా గ్రామాల్లోని ప్రజల ఇబ్బందులపై చీరాల రెవెన్యూ డివిజన్ అధికారిని ఆయన ఆరా తీశారు। జిల్లాలో అధిక వర్షపాతం నమోదవుతున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్డీఓకు సూచించారు। ఇదే క్రమంలో తోటవారిపాలెంలో సహకార పరపతి సంఘం గోడౌన్లో నిర్వహిస్తున్న చౌక ధరల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు। చౌక ధరల దుకాణ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వీఆర్ఓకు సూచించారు। గౌడన్ యొక్క పరిస్థితి బాగాలేదని, పైకప్పు రంధ్రాలతో కూడి ఉందని, బియ్యపు గోతాలు తెరిచే పరిస్థితి ఉన్నందున, అక్కడ గుంతలు పడి ఉన్నందున తక్షణమే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వేరొక చోటికి తరలించాలన్నారు। అందుకు దుకాణ డీలర్కు నోటీసులు అందజేయాలని జిల్లా కలెక్టర్ చీరాల తహసీల్దార్కు సూచించారు। కలెక్టర్ తనిఖీలలో చీరాల రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రశేఖర్, చీరాల తహసీల్దార్ గోపికృష్ణ తదితరులు ఉన్నారు। వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం జాతీయ రహదారి సమీపంలో భారత్ పెట్రోల్ బంకులో బుధవారం తెల్లవారుజామున ఓ ఏఆర్ కానిస్టేబుల్ తన మిత్రులతో కలిసి వీరంగం సృష్టించారు। తన ద్విచక్ర వాహనాన్ని అప్పుగా పెట్రోల్ పోయాలంటూ పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడికి తెగబడ్డాడు। పెట్రోల్ బంకు సిబ్బంది పై కారణంగా దాడికి ఓ ఏఆర్ కానిస్టేబుల్ తన మిత్రులతో కలిసి దాడికి తెగబడిన ఘటన వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం జాతీయ రహదారి సమీపంలో భారత్ పెట్రోల్ బంకులో వెలుగు చూసింది। బుధవారం తెల్లవారుజామున స్థానికంగా ఉన్న పెట్రోల్ బంకును ఓ ఏఆర్ కానిస్టేబుల్ తన మిత్రులతో కలిసి వచ్చాడు। తమ వాహనానికి పెట్రోల్ అప్పుగా కొట్టాలని సిబ్బందిని అడిగారు। కాగా బంకు సిబ్బంది మాత్రం యజమాని అనుమతి లేకుండా పెట్రోల్ అప్పుగా కొట్టడం కుదరదన్నారు। దీంతో కోపాద్రిక్తుడైన సదర్ ఏఆర్ కానిస్టేబుల్ విచక్షణ వచ్చి పెట్రోల్ బంకు సిబ్బందిపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశాడు। అందరితో ఆగకుండా పెట్రోల్ మిషన్ గన్ తో దాడి చేశాడు। కాగా సిబ్బందిపై కానిస్టేబుల్ చేసిన దాష్టికం బూదుపడడం వద్ద పెట్రోల్ బంక్ లోని సీసీ కెమెరాలో రికార్డైంది। సిబ్బందిపై దాడి విషయం తెలుసుకున్న పెట్రోల్ బంక్ యజమాని వేటపాలెం పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు। సిబ్బందిపై దాడికి పాల్పడిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవడంతో పాటు ఈ తరహా దాడులు పునరావృతం కాకుండా చేపట్టాలని కోరారు।
అందరికీ నమస్కారం అండి. నా పేరు కోరేష్. మాది ఇట్లా వేటపాలెంలో మాకు ఒక పెట్రోల్ బంక్ ఉంది హైవే మీద, NH216 మీద. అది చెల్లారెడ్డిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చింది. ఈరోజు అక్టోబర్ 22 ఎర్లీ మార్నింగ్ 4:10 ఆ టైంలో మాకు నైట్ షిఫ్ట్ బ్యాచ్లో అజయ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన నైట్ 10కి వచ్చి మార్నింగ్ 6 దాకా ఉంటాడు. అండ్ 4:10 ఆ టైంలో ఒక బైక్ మీద ఒక 3 పర్సన్స్ వచ్చారు. వాళ్ళు ఎవరో అనుకున్నాము. దాంట్లో ఒక అబ్బాయి ఏంటంటే ఇట్లా పెట్రోల్ కొట్టమన్నాడు 50 రూపాయల కప్పు. ఈ పిల్లోడు ఏంటంటే నేను కొట్టనండి, బికాజ్ నా అకౌంట్లో పడిద్ది అది, నేను మళ్ళీ మా వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలని చెప్పి మా అబ్బాయి ఇట్లా రిప్లై ఇవ్వడం జరిగింది. దానికి ఆ పిల్లోడు నువ్వు నాకు కొట్టనంటావా అని చెప్పి మాట పెరిగి ఈ పిల్లోడిని, అజయ్ అనే పిల్లోడిని బూతులు తిట్టి చివరికి ఏంటంటే ఆ పిల్లోడిని కొట్టడం జరిగింది. అట్లా కొట్టి మనకి ఎంపీడీ పెట్రోల్ మిషన్స్ మీద విసిరేసాడు. విసిరేసిన తర్వాత ఆ పెట్రోల్ పంప్ తీసుకొని ఇతన్ని కొట్టబోయాడు. అదే టైంలో ఇంకా అది అక్కడ పెట్టేసి ఎందుకులే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా మేము ఏమైందని చెప్పి మార్నింగ్ హడావుడిగా వచ్చి సీసీ కెమెరాస్ చూస్తే దాంట్లో మాకు సీసీ కెమెరాస్లో ఆడియో కూడా రికార్డ్ అయింది. సంభాషణ కానీ ఎవరు స్టార్ట్ చేశారు ఏంటి అని చూస్తే మా అబ్బాయి స్టార్టింగ్ నుంచి, మా పెట్రోల్ పంప్ బాయ్ స్టార్టింగ్ నుంచి సౌమ్యంగానే మాట్లాడాడు. అంటే ఒక మాట ఎక్కువ జారకుండా, బూతులు ఏం లేకుండా. ఆయన ఏంటంటే అతను ఎవరైనా ఐడెంటిఫై చేసి ఇట్లా ఎయిర్ కానిస్టేబుల్ అని తెలిసింది పలానా ఏరియాలో. ఇంకా సో మేము దీన్ని తీసుకొని వెంటనే ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాము. ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళగానే ఆయన చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. మాకు కొంచెం మేము చూసుకుంటామండి, ప్రాబ్లం ఏం కాదు అని చెప్పి అతని మీద మేము తగిన ఛార్జెస్ తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఇంకా ఇదే విషయాన్ని ఇంకా మేము ప్రభుత్వాన్ని కోరుకున్నది ఏంటంటే పెట్రోల్ బంక్స్ అనేవి చాలా సెన్సిటివ్ ఏరియాస్. ఇక్కడ ఏంటంటే మనం పెట్రోల్ అని, డీజిల్, HSD, MSD ఫ్లేమబుల్ లిక్విడ్స్ని స్టోర్ చేస్తాం. ఇక్కడ ఒక చిన్న స్పార్క్ వచ్చినా కూడా బంక్ అంతా చుట్టుపక్కల 500 మీటర్స్ అందరికీ డేంజర్. ఇలాంటి సంఘటనలు ఇంకా భవిష్యత్తులో కూడా ఏం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఎన్నికల కమిషనర్ ఆదేశాలతో నవంబర్ 3వ తేదీన వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపడుతున్నట్లు వేటపాలెం ఎంపీడీఓ జిల్లా ఎన్నికల సహాయ అధికారి రాజు స్పష్టం చేశారు. బుధవారం కొత్తపేట పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో నవంబర్ 3వ తేదీన కొత్తపేట పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు వేటపాలెం ఎంపీడీఓ జిల్లా ఎన్నికల సహాయ అధికారి రాజు స్పష్టం చేశారు. బుధవారం కొత్తపేట పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మీడియాతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభమై 25వ తేదీ సాయంత్రం వరకు స్వీకరిస్తారన్నారు. 26న పరిశీలన, 27న అప్పీల్, 29న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ, అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇక నవంబర్ 3వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓటింగ్ లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఇదే క్రమంలో రిజర్వేషన్లకు సంబంధించిన ఓసీ జనరల్ కాగా 16 వార్డులకు సంబంధించిన 1 SC, 2 ST, 5 BC, మిగిలిన వార్డులు 1 జనరల్ గా కేటాయించనున్నారు. కాగా సీట్లలో 50% మహిళలకు, మరో 50% పురుషులకు కేటాయించనున్నారు. అంటే 21/10/2025 రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు కొత్తపేట వేటపాలెం మండలం కొత్తపేట గ్రామ పంచాయతీకి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఆ నోటిఫికేషన్లో షెడ్యూల్ను ఈ విధంగా ఉంది. 23/10/2025 ఉదయం 10:30 నుంచి ఈ నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. 24 మరియు 25వ తారీఖు 5 గంటల వరకు ఈ నామినేషన్ పత్రాల స్వీకరణ పూర్తవుతుంది. తర్వాత ఈ స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ 26/10/25 ఉదయం 8 గంటల నుంచి మొదలవుతుంది. తర్వాత వీటితో పాటు ఈ అప్పీల్ ఎవరన్నా రిజెక్ట్ అయితే, స్క్రూటినీలో ఎవరన్నా అభ్యర్థులు రిజెక్ట్ అయితే వాళ్ళు ఆర్డీఓ గారికి అప్పీల్ చేసుకోవచ్చు. అది 27/10/25 అప్పీల్ చేసుకోవచ్చు. తర్వాత ఈ అప్పీల్ డిస్పోజల్ అనేది 28/10/2025 జరుగుతుంది. తర్వాత విత్డ్రాల్ ఆఫ్ ది క్యాండిడేట్స్ 29/10/2025 3 గంటల వరకు ఈ విత్డ్రాలు నామినేషన్ ఉపశమనం జరుగుతుంది. ఆ వెంటనే 3 గంటల తర్వాత 29/10/2025 ఫైనల్ కంటెస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ లిస్టుని పబ్లిష్ చేయడం జరుగుతుంది. అలాగే 3/11/2025 ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కొత్తపేట గ్రామ పంచాయతీ పోలింగ్ జరుగుతుంది. 2 గంటల నుంచి
ఈ పోలింగ్ సంబంధించి ఓటర్స్ కౌంటింగ్ జరుగుతుంది. ఆ తదుపరి వెంటనే ఫలితాల ప్రకటన జరుగుతుంది. తర్వాత వెంటనే ఈ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరిపి ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని ఈ మన ఎన్నికల కమిషన్ వారు ఆదేశించి ఉన్నారు. దాని ప్రకారం ఇక్కడ మన కలెక్టర్ గారు కూడా, గౌరవ కలెక్టర్ గారు మనకి ఒక ఆర్ఓని, ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుబ్బారావు గారు మన రిటర్నింగ్ ఆఫీసర్ గాను, నారాయణ గారు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గాను పనిచేస్తారు. తర్వాత ఈ ఎలక్షన్కి సంబంధించి పంచాయతీకి ఓసీ జనరల్ రిజర్వేషన్గా ప్రకటించడం జరిగింది. వాటితో పాటు ఒక ఎస్టీ, 2 ఎస్సీ, 5 బీసీ మరియు మిగిలినవి జనరల్ కేటగిరీలో వార్డులను కేటాయించడం జరిగింది. సగం మహిళలకి మరియు సగం పురుషులకి ఈ వార్డుల్ని రిజర్వేషన్ చేయటం జరిగింది. థ్యాంక్ యూ. నా పేరు ఎం రాజేష్ బాబు. నేను అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జన్మదినాన్ని పురస్కరించుకుని చీరాల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చైతన్య నిధి అన్నదాన వారి సహకారంతో బీజేపీ నాయకులు రోగులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ శాంతి భద్రత పర్యవేక్షణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు అభినందనీయమని పలువురు బీజేపీ నేతలు అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జన్మదినాన్ని పురస్కరించుకుని చీరాల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చైతన్య నిధి అన్నదాన వారి సహకారంతో బీజేపీ నాయకులు రోగులకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు బండారపల్లి హేమంత్ కుమార్, మువ్వల వెంకటరమణ, స్టేట్ కౌన్సిల్ మెంబర్ నాగేశ్వరరావు, మణికుమార్, తాడివలస దేవరాజు, బక్క మనోహర్ రెడ్డి, మేడికొండ భరణిరావు, హనుప్రసాద్, కాకుమాను సుబ్బారావు, పోతుల ప్రకాష్, తడవర్తి రఘు, మన్నెం శ్రీనివాసరెడ్డి, దామిశెట్టి శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఎన్నదగిన రాజకీయ నాయకుల్లో ఆణిముత్యాల్లో ముఖ్యమైన వారు మోడీ గారు. మోడీ తర్వాత మోడీ అంతటి వ్యక్తి అమిత్ షా గారు. వారి యొక్క పుట్టినరోజు ఈరోజు మన ఏరియా హాస్పిటల్లో జరుపుకోవడం మనకెంతో ఆనందంగా ఉన్నది. అమిత్ షా గారు ఒకప్పుడు దేశం మొత్తం ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెరిగాయి దేశంలో. అలాంటిది అతను హోమ్ మినిస్టర్గా ఉన్న తర్వాత దేశంలో ఈ రోజు వరకు ఎక్కడ ఒక బాంబు పేరిన సంఘటన జరగలేదు. అంత పకడ్బందీగా మన దేశాన్ని రక్షిస్తూ వస్తున్నారు. వారికి ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఇంకా మంచిగా పరిపాలించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా గారి 62వ జన్మదినోత్సవం ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. అమిత్ షా గారు ఈ దేశం యొక్క హోంమంత్రి అయిన తర్వాత ఈ యొక్క భారతదేశంలో ఎక్కడ టెర్రరిజం అనేది ఎక్కడ లేకుండా సమూలంగా నిర్మూలించారు. వీటన్నిటికంటే రీసెంట్ టైమ్స్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ నక్సలైట్ల యొక్క బెడదన అనేది సమూలంగా తీసివేశారు. ఇంకా కొద్దిగా మాత్రమే ఉన్నది. వాళ్ళందరూ కూడా త్వరలో అందరూ లొంగుబాటు అయిపోతారు. మోడీ గారి ప్రభుత్వంలో నక్సలైట్ అనే మనిషి లేకుండా చేయడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే మన దేశాన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నక్సలైట్ల మూలంగా చాలామంది చాలా రకాలుగా బాధపడ్డారు. అదంతా కూడా తొలగించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది ఒక టార్గెట్ కింద ఫిక్స్ చేసుకొని ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని చేయలేకపోయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి అన్నింటిలో కూడా ముఖ్యంగా ఒరిస్సా తదితర ప్రాంతాల్లో ఆ విధంగా చేయడం అనేది చాలా సంతోషమైన విషయం. ఇదే విధంగా వారు దేవుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చి మన దేశం యొక్క అభివృద్ధికి ఎంతో కృషి చేస్తారని చెప్పని కోరుకుంటూ సెలవు. జాతీయ స్థాయి సబ్ జూనియర్ ఫుట్బాల్ జట్టుకు చీరాల ప్రాంతానికి చెందిన ఎప్రాన్ అనే క్రీడాకారుడు ఎంపికైనట్లు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. కాగా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారుని అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. చీరాల ప్రాంతానికి చెందిన ఫుట్బాల్ క్రీడాకారుడు ఎప్రాన్ అండర్-13 స్థాయిలోనే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమని ఫుట్బాల్ కోచ్ బొనగల ప్రేమయ్య అన్నారు. జాతీయ స్థాయి సబ్ జూనియర్ ఫుట్బాల్ జట్టుకు చీరాల ప్రాంతానికి చెందిన ఎప్రాన్ అనే క్రీడాకారుడు ఎంపికైనట్లు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. కాగా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారుని అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ క్రీడాకారుడు ఎప్రాన్ గతంలో నిర్వహించిన సబ్ జూనియర్స్ ఫుట్బాల్ సెలక్షన్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చి జోనల్ మీట్ కు ఎంపికయ్యారన్నారు. ఇదే క్రమంలో గుంటూరు జిల్లా పేరచెర్లలో జరిగిన జోనల్ మీట్ లో బాపట్ల జిల్లా సబ్ జూనియర్స్ జట్టు ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఇక ఈ క్రమంలో జిల్లా 23-24న రాజమండ్రిలో జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ ఫుట్బాల్ పోటీలలో సైతం అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన జాతీయ ఫుట్బాల్ పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈ క్రమంలో ఈ నెల 26 నుంచి 31 వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరగనున్న జాతీయ స్థాయి సబ్ జూనియర్ ఫుట్బాల్ పోటీలలో పాల్గొన్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, కోచ్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. చీరాల ప్రేక్షకులకు అందరికి కూడా నా నమస్కారాలు. అండర్ 13 ఎఫ్రాయిం జోనల్లో ఫస్ట్ డిస్టిక్ తరఫు నుంచి వెళ్ళి జోనల్ పేర్చర్లు ఆడాడు. పేర్చర్లో విన్నర్స్ కొట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ రాజమండ్రికి వెళ్ళి స్టేట్ టోర్నమెంట్లో మంచి ప్రతిభ కనపరిచినందుకు అండర్ 13లో సెలెక్ట్ అయ్యి 14 మెంబర్స్లో మనోడు సెలెక్ట్ ఫస్ట్ లిస్ట్ అదేనా 20 లిస్టులో మనోడు పేరుంది. దానికి కావున ఈ రాత్రికి కానీ రాత్రి వెళ్ళేది రేపు ఛత్తీస్గఢ్లో పాల్గొనే టోర్నమెంట్లో నేషనల్ మీట్కి వెళ్తాడని సవినయంగా మేరీ క్రిస్టియన్ పేటకు సంబంధించినటువంటి ఎఫ్రామ్ అనే కుర్రవాడు అండర్ 13 ఫుట్బాల్ టోర్నమెంట్లకి జాతీయ స్థాయి నేషనల్కి సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. ముందుగా చీరాలో జరిగినటువంటి సెలక్షన్లో మనవాడు మొదటగా సెలెక్ట్ చేయడం జరిగింది. తదుపరి గుంటూరు జిల్లా పెరిచెర్లో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి పోటీల్లో మన బాపట్ల జిల్లా వారు పాల్గొని ప్రథమ స్థానం సాధించారు. తద్వారా ఈ యొక్క టీంని రాజమండ్రిలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి పోటీలు పంపించడం జరిగింది. అక్కడ కూడా మన టీం చాలా అద్భుతంగా ఆడి ఆడల్లో మన ఎఫ్రాయిం గారు మంచిగా ఆట ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి నేషనల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ నెల 26 నుంచి 37 జరిగినటువంటి నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఛత్తీస్గఢ్ జరిగినటువంటి టోర్నమెంట్కి పంపడం జరిగిందండి. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే పిల్లకాయలు ఉన్నటువంటి నైపుణ్యతం కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి శిక్షణ కానీ వాళ్ళు ఉదయం సాయంత్రం మన కోచ్లు అయినటువంటి ప్రసన్న కుమార్ గారు తర్వాత బాబాయ్ గారు వాళ్ళు చక్కనటువంటి కోచింగ్ ఇవ్వటం వల్ల పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారండి. గత కొంతకాలం మన బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత మేము ఎంతోమంది క్రీడాకారులని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళటం తదుపరి అక్కడి నుంచి జాతీయ స్థాయిలో కూడా చేయించుకోవడం జరుగుతుందండి. దాని ముఖ్య కారణం ఏంటంటే చీరాలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ తల్లిదండ్రులు ఫుట్బాల్ మీద మంచి ఇష్టపడి పిల్లకాయలని అడిగిన వెంటనే వాళ్ళు ఇష్టపూర్వకంగా పంపించడం, వాళ్ళకి మంచి మేము చక్కగా వాళ్ళకి నైపుణ్యత మంచి స్కిల్స్ నేర్పించడం ద్వారా వాళ్ళు కూడా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకొని మన చీరాలకి బాపట్ల జిల్లాకి పేరు తేవాలనే ఉద్దేశంతో చక్కగా ఆడి పోరాట ప్రతిభ చూపించి జాతీయ స్థాయిలో వెళ్తున్నారండి. చాలామంది ఇప్పుడు కూడా అండర్ 13 కావాలండి, అండర్ 15 కానీ జూనియర్స్ కానీ తర్వాత సీనియర్స్ విభాగంలో కూడా చాలామంది జాతీయ స్థాయిలో వాడటం జరుగుతుంది. గత కొంతకాలం మీరు చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా మన చీరాల నుంచి అతి తక్కువ మంది వెళ్ళారు. కానీ బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత క్రీడాకారులు ముఖ్యంగా ఫుట్బాల్లో బాగా నేర్చుకొని ఎంతోమంది అందరూ పిల్లలు కూడా చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళండి. కాబట్టి చీరాల ప్రజలు కూడా గమనించి మన ఫుట్బాల్కి మీ యొక్క సహకారాలు అందించి చీరాలకే కాకుండా బాపట్ల జిల్లాకి అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పేరు తెచ్చుకోవడం కానీ మీ అంతా కృషి చేసి పిల్లలకు ఎంకరేజ్ చేయాల్సిందిగా మా యొక్క చీరాల అసోసియేషన్ తరఫున. చీరాల వేటపాలెం మండలంలో సముద్ర తీర ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ బాపట్ల చీరాల బీచ్ కు పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున పర్యాటకుల ప్రమాదాలకు గురి కాకుండా సిబ్బంది పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని తెలిపారు. చీరాల నియోజకవర్గంలోని వాడరేవు, రామాపురం బీచ్లలో పర్యాటకులు ప్రమాదాలకు గురి కాకుండా సముద్ర తీరంలో బోట్లతో పెట్రోలింగ్ నిర్వహించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులకు ఆదేశించారు. చీరాల వేటపాలెం మండలంలో సముద్ర తీర ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ బాపట్ల చీరాల బీచ్ కు పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున పర్యాటకులు ప్రమాదాలకు గురి కాకుండా వీకెండ్ శని ఆదివారంలో సిబ్బంది పెట్రోలింగ్ చేయాలన్నారు. అదే క్రమంలో తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే క్రమంలో పొట్టి సుబ్బయ్యపాలెం నుండి రామాపురం బీచ్ వరకు రోడ్డును విస్తరణ చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. బీచ్ లో ఫ్లడ్ లైట్స్ ను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్ లో మత్స్యకారులతో కలెక్టర్ మాట్లాడారు. బీచ్ లో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులు చిన్న బోట్లతో సముద్రంలోకి వేటకు వెళ్లినప్పుడు చెన్నై నుండి పెద్ద బోట్లు వచ్చి తమకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, చెన్నై నుండి జాలర్లు రాకుండా చూడాలని కలెక్టర్ ను మత్స్యకారులు కోరారు.
నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల నియోజకవర్గంలో శైవ క్షేత్రాలకు కార్తీక మాస శోభ. శివాలయాలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం. పరమశివునికి విశేష పూజలు నిర్వహించి పులకించిన భక్తులు. చీరాలలో ఆకస్మికంగా పర్యటించిన కలెక్టర్ వినోద్ కుమార్. తోటవారిపాలెం గ్రామ సచివాలయంతో పాటుగా రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్. అధిక వర్షాల నేపథ్యంలో తీర ప్రాంతాల్లోని ప్రజల ఇబ్బందులపై ఆరా. పెట్రోల్ బంక్ సిబ్బందిపై ఏఆర్ కానిస్టేబుల్ దాష్టిక. వేటపాలెం చల్లారెడ్డిపాలెం జాతీయ రహదారి సమీపంలో పెట్రోల్ బంకులో ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. విచారణ చేపట్టిన పోలీసులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.